ఇంట్లో మనం ఎంత పని చేసినా మనల్ని గుర్తించరా? ఇంట్లో మనం ఎంత పని చేసినా, ఎంత గొప్పగా కుటుంబాన్ని చూసుకున్నా, ఎవ్వరు చెప్పరా నువ్వు గొప్ప అని. మనం ఉదయం లేచి వంటగది వైపు అడుగులు వేసేది ఎవరి కోసం? పిల్లల భవిష్యత్ కోసం. మన హస్బెండ్ ప్రశాంతంగా ఉండడం కోసం, మనం రాత్రంతా నడుస్తూనే ఉంటాము నిద్రపోయే వరకు. కానీ మన మనసు మనల్ని ప్రశ్నిస్తుంది. నువ్వు ఎవరు? వీళ్ళ కోసం ఎందుకిలా తపిస్తున్నావు అని. ఇవాల్టి నుంచి ఎవ్వరు మిమ్మల్ని గుర్తించలేకపోయినా, నువ్వు ఒక సూపర్ వుమెన్ అని బిరుదు పెట్టకపోయినా, ఇవాల్టి దాకా నువ్వు చేసిన పని అంతా ఒక మానవుడు దైనందిన జీవితానికి కావాల్సిన ప్రేమ లాంటిది. కావాలన్నా కాకపోయినా ఇప్పటిదాకా నీకోసం నువ్వు జీవించడం మర్చిపోయావు కదా! ఇవాల్టి నుంచి నీకోసం నువ్వు జీవించు. ఎవరు నిన్ను గుర్తించకపోయినా పర్వాలేదు. నిన్ను నువ్వు గుర్తించు. ఒక్క రోజైనా అద్దంలో మీ మొఖం చూసి నువ్వు నవ్వు. నువ్వు గొప్పే అని నీకు నువ్వే చెప్పు. ఇవాళ మొదటి మాట మీకోసం, మీ మనసు కోసం. ఇలాంటి మరిన్ని విషయాల కోసం నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఒంటరిగా లేరు. మీతో పాటు నేనున్నాను.